హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్ అనే టైటిల్తో వచ్చింది. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అంత గొప్పదేం కాదు, అది లేకపోవడమే మంచిది అనే యాంగిల్లో ఈ ఆర్టికల్ అనేది రన్ అవుతుంది. సో ఇది యూపీఎస్సీకి ఏ రకంగా రిలవెంట్ అంటే జనరల్ స్టడీస్ 2 and 3 గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ GS2 అండ్ ఆల్సో ఎకానమీకి సంబంధించిన అంశం కూడా, గవర్నమెంట్కి బడ్జెట్ అనేది పెరుగుతుంది అనే ఆస్పెక్ట్లో GS3లో కూడా ఇది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నిన్న దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, ఓపీఎస్ వర్సెస్ ఎన్పిఎస్ అని. అది కూడా ఒకసారి చూడండి. యూ పర్చేజ్ అన్ యాన్యుటీ. సో మనకి స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ 31st December వరకు నేను ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటి అంటే అప్ ఫ్రంట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చాం. అంటే మీరు ఒకేసారి పేమెంట్ చేస్తే, మీకు తెలుసు కదా మన ఆఫర్ ఏంటి, మన ఎంఆర్పి పైన 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్. ఇది మన ఇయర్ ఎండ్ ఆఫర్. సో 60,000 రూపాయల ఫీజుకి 10% ఆఫ్ వేస్తే 54 ప్లస్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, 5,000 per month కట్టవచ్చు అనే ఆఫర్ మనం తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ 54,000 కూడా ఒకేసారి కట్టాలి అనుకుంటే మీకు ఫర్దర్ 6,000 రిడక్షన్ ఉంటుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 48,000, మంత్లీ చేసుకుంటే 5,000 per month ఓపెన్ చేస్తే 54. అలాగే ఆఫ్లైన్ వైజాగ్ అండ్ హైదరాబాద్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే 70ది 63కి, ఒకేసారి చేస్తే 70ది 20% ఆఫ్ అయ్యి మీకు 56,000కే వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అమ్మా, ఎవరైనా సరే గోల్డెన్ ఆపర్చునిటీ, డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇంత తక్కువ ఫీజులు ఎక్కువగా ఉండవు ఇన్స్టిట్యూట్లో. ఈసారి ఈ రెండులో ఈ ఆఫర్ పెట్టడం జరిగింది. 31st December వరకు మీకు టైం ఉంది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడానికి. అండ్ ఇమీడియట్గా 1st January నుంచి కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఫ్రెష్గా మీరు 2024ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇవి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్. సో మరి ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. టైటిల్ వచ్చేసి ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్క్స్ యాజ్ ఎలక్టరల్ స్ట్రాటజీ. ఓపీఎస్ అంతా కూడా ఎలక్టరల్ స్ట్రాటజీ కింద పనిచేస్తుంది. బట్ ఈజ్ ఇంప్రుడెంట్ ఫిస్కల్ పాలసీ. అది సరైన ద్రవ్య విధానం కాదు. ద్రవ్య అంటే మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ కాదు. అర్థమవుతుందా? ఇది సరైన ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానం కాదు. ప్రుడెంట్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, కాషియస్ అని అర్థం. ఇంప్రుడెంట్ అంటే అంత కాషియస్ కాదు, జాగ్రత్తగా వెళ్ళే పాలసీ కాదు అని అర్థం అనమాట. కానీ ఎలక్షన్స్లో జనాలను అట్రాక్ట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అని అర్థం. సో బేసిక్గా స్టోరీ ఏంటంటే మనకి ఓపీఎస్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మన లాస్ట్ డ్రాన్ బేసిక్ శాలరీ అంటే ఒక ఎంప్లాయీ తన రిటైర్ అయ్యే టైంకి తన బేసిక్ శాలరీ, బేసిక్ పే ఎంత ఉంటుందో చూస్తారు. దాంట్లో 50% విల్ బీ హిజ్ స్టార్టింగ్ పెన్షన్. తన స్టార్టింగ్ పెన్షన్ ఎంతమ్మా, దాంట్లో 50%. ఈ బేసిక్ పే అనేది 10,000 ఉండుంటే అప్పుడు స్టార్టింగ్ పెన్షన్ అవుతుంది 5,000. స్టార్టింగ్ పెన్షన్ అనే పదాన్ని ఎందుకు వాడాను, ఓపీఎస్ కింద ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళకి దే ఆర్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ డియర్నెస్ అలవెన్స్కి వాళ్ళు ఎలిజిబుల్. ఎంప్లాయీస్కి గవర్నమెంట్ డిఏ ఇస్తుంది, డియర్నెస్ అలవెన్స్ ఇస్తుంది. ఎందుకంటే టు అకౌంట్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఎవ్రీ ఇయర్ ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి పెరిగిన ధరలను తట్టుకునే ఎబిలిటీ ఎంప్లాయీస్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇన్కంలో కూడా గ్రోత్ చూపించడం కోసం డిఏస్ మనకి ట్వైస్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిఏలు ప్రకటిస్తూ ఉంటుందన్నమాట గవర్నమెంట్. ఎంప్లాయీస్కి ఇస్తుంది. ఈ డిఏ పెన్షనర్స్కి కూడా అప్లికబుల్. అంటే 5,000 రూపాయలతో మీ పెన్షన్ స్టార్ట్ అయినప్పటికీ ఎవ్రీ ఇయర్ మీ పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా డిఏలు వస్తూ ఉంటాయి, పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. మీరు బతికున్నంత కాలం కూడా మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. అది ఓపీఎస్ యొక్క కథ. దీనివల్ల మనకి గవర్నమెంట్ ఖజానాకి భారం పెరిగిపోతుంది. ఎలా అని చెప్పేసి ప్రభుత్వం ఎన్పిఎస్ తీసుకొచ్చింది 2004 నుంచి. సో డీటెయిల్స్ నిన్న వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎడిటోరియల్ కూడా వస్తే మనం ఒకసారి చూద్దాం, దానికి అదేంటో కూడా ఒకసారి చూసేద్దాం. విత్ ది ఫ్రెష్లీ మింటెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. రైట్, ఇక్కడ మింటెడ్ అంటే రీసెంట్లీ ప్రొడ్యూస్డ్ అని, రీసెంట్లీ మామూలుగా మింటింగ్ అంటాం, కరెన్సీని ప్రింట్ చేయడాన్ని మింటింగ్ అంటాం. ఇక్కడ చీఫ్ మినిస్టర్ కొత్తగా ప్రొడ్యూస్ అయినా, కొత్తగా వచ్చిన అని చెప్పడానికి. విత్ ద ఫ్రెష్లీ మింటెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు reiterating that the old pension scheme will be restored by the newly elected Congress-led government. The state would now become the fourth to do so.
ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపీఎస్ని తీసేసి ఎన్పిఎస్ని తీసుకొచ్చిన తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళు, పెన్షనర్స్, వీళ్ళందరూ కూడా అంటే మనకి 2004 తర్వాత ఏం చేశారంటే మనకి 2004 1 జనవరి 2004 తర్వాత ఎవరైతే విధుల్లో జాయిన్ అయ్యారో, ఎవరైతే జాబుల్లో మా గవర్నమెంట్ జాబ్స్లోకి వచ్చారో వాళ్ళకి ఎన్పిఎస్ అప్లికబుల్. 1 జనవరి 2004కి ముందున్న వాళ్ళందరికీ ఓపీఎస్ ఉంటుందన్నమాట, వీళ్ళకి ఎన్పిఎస్ అప్లికబుల్. సో వీళ్ళందరూ కూడా గోలగోల చేస్తున్నారు, ఎందుకని మాకు ఓపీఎస్ఏ కావాలి, ఎన్పిఎస్ వద్దు అని చెప్పి గోల చేయడం అనేది జరుగుతుందన్నమాట. అందుకని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు మేము ఓపీఎస్ని రెస్టోర్ చేస్తాము, ఎన్పిఎస్ని తీసేస్తాము అని చెప్పి రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఎలక్షన్స్లో అదే ఎజెండాగా పెట్టుకొని వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, సీఎం అయిన తర్వాత నేను ఓపీఎస్ని రెస్టోర్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. సో దిస్ స్టేట్ వుడ్ నౌ బికమ్ ద 4th టు డూ సో. రీసెంట్గా పంజాబ్ కూడా చేసింది, ఇప్పుడు హిమాచల్, ఇంకో 2 స్టేట్స్ కూడా చేశాయి. మీరు మిగిలిన స్టేట్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ ద ప్రామిస్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ఓపీఎస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ప్రామిస్ ఏంటి, ఇట్ గ్యారంటీస్ పెన్షన్ అట్ 50% ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ బేసిక్ పే. మీకు చెప్పాను, ఓపీఎస్ కాదు చెప్పేశాను కదా. ద ప్రామిస్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ద ఓపీఎస్ని తిరిగి తీసుకొస్తాము అనే ప్రామిస్, ఎలక్షన్లో చేసిన ప్రామిస్ బూస్టెడ్ ద బిలీగర్డ్ పార్టీ. బిలీగర్డ్ అంటే దెబ్బతిన్న, ఈ దెబ్బతిన్న పార్టీ యొక్క ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసింది. బూస్ట్ అంటే స్ట్రెంథన్ చేసింది, ఆ ప్రామిసెస్ స్ట్రెంథన్ చేసింది. యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైరీస్ ఫార్మ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద హిల్లీ స్టేట్స్ ఎలక్టరేట్. వాళ్ళ ఎలక్టరేట్లో మెజారిటీ రిటైరీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటు వేసిన అవకాశం ఉంటుంది. దానివల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా ఉందని చెప్తున్నారు. ఏ లోక్నీతి CSDS పోస్ట్ పోల్ సర్వే సపోర్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ అవేర్నెస్ 74% ఆఫ్ దోస్ సర్వేడ్ వాళ్ళకి ఓపీఎస్, ఎన్పిఎస్ విషయం మీద అవగాహన ఉంది. అండ్ సపోర్ట్ ఫర్ ద కాంగ్రెస్ ప్రామిస్ వాజ్ హై. కాంగ్రెస్కి ఏం ప్రామిస్ చేసింది, ఎన్పిఎస్ రిమూవ్ చేసి ఓపీఎస్ తీసుకొస్తారని ప్రామిస్ తీసుకొచ్చింది. దాన్ని చాలామంది ఎంప్లాయీస్, రిటైరీస్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ ఉంది, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కూడా. పాసిబుల్లీ ప్లేయింగ్ ఎ రోల్ ఇన్ ది పార్టీ పిప్పింగ్ ద బీజేపీ టు పోల్ పొజిషన్ అంటే డామినెంట్ పొజిషన్లో బీజేపీని వెనక్కి నెట్టి, పిప్ అంటే వెనక్కి నెట్టడం, అంటే నేరోగా ఒకరిని క్రాస్ చేసాడని పిప్ అంటాం. పిప్ మీన్స్ క్రాస్ సమ్వన్ నేరోలీ, అంటే వాళ్ళని వెనక్కి నెట్టడం. ఓకే, దేర్ వాజ్ జస్ట్ సింగిల్ పర్సంటేజ్ పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. అందుకే చెప్పాను, పిప్ అంటే నేరోగా బీట్ చేయడం అనమాట, తక్కువ రేంజ్తో బీట్ చేయడానికి పిప్పింగ్ అంటాం. సో బీజేపీని వెనక్కి నెట్టేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడంలో ఈ ప్రామిస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని అర్థం. గవర్నమెంట్ స్టాఫ్ సీమ్ టు ప్రిఫర్ ద స్కీమ్. గవర్నమెంట్ స్టాఫ్ ఈ స్కీమ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు, యాజ్ ఇట్ అలౌస్ దెమ్ టు అవర్ట్ అంటే అవాయిడ్ దేర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 10% ఆఫ్ దేర్ బేసిక్ పే అండ్ డియర్నెస్ అలవెన్స్ టువర్డ్స్ ది ఎంప్లాయీ పెన్షన్ ఫండ్స్ యాజ్ ఎన్విసాజ్డ్ ఇన్ ది నేషనల్ పెన్షన్ స్కీమ్ సిన్స్ ఇన్సెప్షన్ ఇన్ 2004. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏం జరుగుతుంది, మనకి ఓపీఎస్ కదా మీకు చెప్పేశాను. ఎన్పిఎస్లో ఏం జరుగుతుందంటే ఎంప్లాయీ యొక్క బేసిక్ పేలో 10%, మినిమం 10%, అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు, 10% వరకు. ఓకేనా, దేర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 10% వీళ్ళు నేషనల్ పెన్షన్స్ స్కీమ్ కింద కంట్రిబ్యూట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మ్యాచింగ్ కంట్రిబ్యూషన్, వీళ్ళు 10% చేస్తే గవర్నమెంట్ కూడా 10% ఆఫ్ దేర్ బేసిక్ పే గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, 1,000 రూపాయలు 10% అవుతుంది. సో ఎంప్లాయీ 1,000 రూపాయలు ఎన్పిఎస్కి కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ కూడా 1,000 రూపాయలు ఎన్పిఎస్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ మొత్తం కలిపి 2,000 అయింది. ఈ 2,000 రూపాయలు కూడా అతని పెన్షన్ ఫండ్లో ఉంటాయి, ఆ వ్యక్తి యొక్క పెన్షన్ ఫండ్లో ఉంటాయి. ఈ మనీ ఏమవుతుందని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ప్రతి నెల 2,000 యాడ్ అవుతుంది. సో ఈ పెన్షన్ ఫండ్కి దెర్ ఇస్ సమ్వన్ కాల్డ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. సో ఇలా అక్యూములేట్ అయిన మనీని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ బాండ్స్లోను, కొంత ఈక్విటీ అంటే స్టాక్స్లో. సో మనం చూజ్ చేసుకోవచ్చు దేంట్లో ఎంత పెట్టాలి అనేది చూజ్ చేసుకోవచ్చు. రిస్క్ టేకింగ్ వాళ్ళు ఎక్కువ ఈక్విటీలో పెట్టమంటారు, కొంత బాండ్స్లో కొంత ఈక్విటీ అంటారు. సేఫ్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా బాండ్స్లో తక్కువ షేర్స్లో పెట్టమంటారు. సో ఇలా పెట్టడం ద్వారా మన దగ్గర వస్తున్న డబ్బులన్నీ కూడా ఇలా వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేసినవి గ్రో అవుతూ ఉంటాయి, దే కీప్ గ్రోయింగ్.
సో మన ప్రతీ నెల మనం పెట్టేది గవర్నమెంట్ చేసే మ్యాచింగ్ కంట్రిబ్యూషను ఒక ఫండ్లోకి వెళ్తుంది. ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేయబడుతూ ఉంటుంది. అది గ్రో అవుతూ రిటైర్మెంట్ అయ్యేసరికి ఒక కార్పస్ బిల్డ్ అవుతుంది, అంటే పెద్ద అమౌంట్ బిల్డ్ అవుతుంది. ఆ రిటైర్మెంట్ కార్పస్ని మళ్ళీ ఏం చేస్తారంటే యాన్యుటీ కింద మారుస్తారు. యాన్యుటీ ఫండ్స్ని కొంటారు, యాన్యుటీ స్కీమ్స్ని కొంటారు. యాన్యుటీ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ గివ్స్ యూ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే సెక్యూరిటీస్ని యాన్యుటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు వచ్చిన కార్పస్లోంచి ఒక 2 lakh రూపీస్ తీసుకొని, ఓకే, మనకు వచ్చిన దాంట్లోంచి 2 lakh రూపీస్ తీసుకొని ఒక యాన్యుటీ పర్చేస్ చేశారనుకోండి. ఈ 2 lakh రూపీస్ సో ఈ మనీ తీసుకొని ఈ యాన్యుటీ మెయింటైన్ చేసే కంపెనీ వాడు మనకి మంత్లీ 1500 1600 ఇచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు సార్ అలా ఎలా ఇస్తాడు సార్ ప్రతి నెల ఇవ్వాలంటే? ఏముంటుంది, మన డబ్బులు వాడి దగ్గర పెట్టుకున్నాడు కదా, మన వాడి దగ్గర పెట్టుకున్నప్పుడు దాని మీద వడ్డీ వస్తుందిగా. ఆ వడ్డీలో కొంత తను ఉంచేసుకుంటాడు, కొంత మనకి ఇస్తుంటాడు. లేదా ఆ మనీని వాడు స్టాక్ మార్కెట్లోనో వేరే దాంట్లోనే పెట్టుకుంటాడు. మనకి మినిమం ఎంత అని చెప్పి పే చేస్తారు. సో ఎనీథింగ్ దట్ పేస్ యూ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ క్వార్టర్, దాన్ని యాన్యుటీ ప్లాన్ అంటారు. సో ఇలా మనం జాబ్ చేస్తున్నప్పుడు ప్రతి నెల సేవ్ చేయగా మనకు ఒక కార్పస్ చేరుతుంది. ఆ కార్పస్ని యాన్యుటీ కింద కన్వర్ట్ చేసుకుంటే అది మనకి ఫిక్స్డ్ పెన్షన్ రూపంలో, పెన్షన్ అంటే అర్థం అదే కదా, మనం పనిచేయడం ఆపేసిన తర్వాత ప్రతి నెల మనకి డబ్బులు రావాలి, దాన్ని పెన్షన్ అంటాం. సో ఫిక్స్డ్ పెన్షన్ రూపంలో మనకి ప్రతి నెల వస్తుందన్నమాట. అది కాన్సెప్ట్ ఆఫ్ యాన్యుటీ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఎన్పిఎస్లో ఇది స్టోరీ, ఇలా జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓల్డ్ స్కీమ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకని? ఓల్డ్ స్కీమ్లో మనం ప్రతి నెల 10% ఆఫ్ బేసిక్ పే అండ్ డియర్నెస్ అలవెన్స్ ఈ ఎంప్లాయీ పెన్షన్ ఫండ్స్ కోసం కేటాయించాల్సిన అవసరం లేదు, కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఎన్విసాజ్డ్ ఇన్ ది ఎన్పిఎస్లో మనం ప్రతి నెల కంట్రిబ్యూట్ చేయాలి. ఓపీఎస్లో మనం ఏమీ కంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. లాస్ట్ డ్రాన్ శాలరీ ప్రకారం దాంట్లో 50% గవర్నమెంట్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. అది డిఫరెన్స్ ఇక్కడ. బట్ కన్కామిటెంట్లీ రివర్టింగ్ టు ఓపీఎస్ విల్ ట్యాక్స్ ది స్టేట్స్ ఎక్స్చెకర్. ఇప్పుడు రివర్టింగ్ టు ఓపీఎస్కి మళ్ళీ రివర్ట్ అయితే గవర్నమెంట్కి దెబ్బ పడుతుంది. కన్కామిటెంట్ అంటే విత్ దిస్ కన్కామిటెంట్ అంటే దాంతో అది జరిగితే ఇది జరుగుతుంది అని అర్థం, యాజ్ ఏ కాన్సిక్వెన్స్ అన్నట్టు. ఓకే, యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ అంటే యాజ్ అసోసియేటెడ్ విత్ దట్. రివర్టింగ్ టు ఓపీఎస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్యాక్సింగ్ ది స్టేట్స్ ఎక్స్చెకర్ అంటే ఖజానాకి ట్యాక్సింగ్ అంటే ఖజానాకి ట్యాక్స్ పడుతుందని కాదు, ఖజానాకి దెబ్బ తగులుతుంది అని అర్థం. ఖజానాకి ఎందుకంటే భారం అయిపోతుంది. ఓపీఎస్కి వెళ్ళారా, విపరీతమైన భారం. ఇప్పుడు మీరు అర్థమవుతుందా ఎన్పిఎస్లో ఏం జరుగుతుంది? మనం ప్రతి ఎంప్లాయీ ప్రతి మంత్ కంట్రిబ్యూట్ చేస్తుంటాడు, గవర్నమెంట్ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ వస్తుంది, ఇద్దరు కంట్రిబ్యూషన్స్ కలిపి ఒక ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ నుంచే పెన్షన్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ నువ్వు రిటైర్ అయ్యాక మళ్ళీ నీ గురించి ఆలోచించక్కర్లేదు. గవర్నమెంట్కి నువ్వు పనిచేసినంత కాలం నువ్వు ఎంత కంట్రిబ్యూట్ చేస్తావు, గవర్నమెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ ఓవర్, నువ్వు రిటైర్ అయిపోయాక నీ మీద గవర్నమెంట్కి భారం లేదు. ఎందుకంటే నువ్వు సేవ్ చేసుకున్న డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిన కంట్రిబ్యూషన్తోనే నీకు పెన్షన్ వచ్చేస్తుంది. అదే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో నువ్వు బతుకున్నంత కాలం గవర్నమెంట్ నీకు పెన్షన్ ఇస్తూనే ఉండాలి, ఆ పెన్షన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. డిఎన్ఎస్ అలవెన్స్లు పడి పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాదు, గవర్నమెంట్కి టెన్షన్ స్కీమ్ అయిపోయింది. అది పరిస్థితి అన్నమాట. గవర్నమెంట్కి తలనొప్పి. సో డేటా షో దట్ పెన్షన్ పేమెంట్స్ ఫార్మ్ నియర్లీ 25.6% ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. రాష్ట్రాల యొక్క ట్యాక్స్ రెవెన్యూస్లో పెన్షన్ పేమెంట్సే 25.6% ఉన్నాయంట. అదే హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే 80% ఉన్నాయి. అంటే హిమాచల్ ప్రదేశ్లో వేరే ఖర్చులు తక్కువ, పెన్షన్ పేమెంట్సే ఎక్కువ ఉన్నాయి. బట్ ఫాల్ టు క్లోజ్ టు ఏ స్టిల్ సబ్స్టాన్షియల్ 12% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆఫ్ స్టేట్స్. మీకు అర్థమవుతుందా? రెవెన్యూ రిసీప్ట్స్ అంటే గవర్నమెంట్కి వచ్చిన టోటల్ ఇన్కమ్. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ నాట్ జస్ట్ ట్యాక్సెస్ అండ్ అదర్ థింగ్స్. ట్యాక్స్లే కాకుండా మొత్తం అంతా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా కలిపి టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ మీరు తీసుకుంటే దాంట్లో 12% దేనికి వెళ్తుంది? మనకి ఈ పెన్షన్ పేమెంట్లకి వెళ్తుందంట. అలాంగ్ విత్ వేజెస్ అండ్ శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ ద బర్డెన్ ఈజ్ సెట్ టు బి క్వైట్ హై. నార్మల్గా శాలరీస్ వేజెస్ ఉన్నాయి, వాటితో పాటు పెన్షన్ పేమెంట్స్తో కలిపి బర్డెన్ చాలా ఎక్కువైపోతుంది. ఈ బర్డెన్ ఎక్కువైతే రిస్క్ ఏంటి? డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్కి మనీ స్పెండ్ చేయడానికి అవ్వదు, వెల్ఫేర్ స్కీమ్స్కి మనీ స్పెండ్ చేయడానికి అవ్వదు. ఎంప్లాయీలు శాలరీస్కి మొత్తం అంతా అయిపోయింది అనుకోండి, మరి ప్రభుత్వం ఇంకా ప్రజల కోసం ఏం ఖర్చు పెడుతుంది? అదే ప్రాబ్లం అనమాట. స్టేట్స్ రివర్టింగ్ టు ఓపీఎస్ కెన్ అచీవ్ సమ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి గెయిన్స్? యాజ్ ద నీడ్ నాట్ పుట్ అప్ ది మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 10% టువర్డ్స్ ఎంప్లాయీ పెన్షన్ ఫండ్స్. ఎన్పిఎస్లో ఏంటంటే ఎంప్లాయీ 10% కంట్రిబ్యూట్ చేస్తే ఎగ్జాక్ట్ 10% గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఎన్పిఎస్కి
వెళ్ళకుండా ఓపీఎస్కి వెళ్ళారు అనుకోండి, ఇమీడియట్గా మనకి పెయిన్ ఉండదు. అర్థమవుతుంది కదా, ప్రతి నెల మనం మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళు రిటైర్ అయ్యాక బ్యాండ్ బజా, అది పరిస్థితి. బట్ విత్ గ్రేయింగ్ పాపులేషన్, గ్రేయింగ్ అంటే అర్థం ఏంటి, జనాలు ఏజ్ అవుతున్న కొద్దీ, జుట్టు కలర్ మారుతున్న కొద్దీ అంటే ఏజ్ అవుతున్న కొద్దీ ద బర్డెన్ ఆఫ్ పేమెంట్స్ విల్ ఫాల్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి బర్డెన్ పడిపోతుంది. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఏజ్ పెరిగే కొద్దీ రిటైర్ అవ్వడం మొదలెట్టాక అప్పుడు గవర్నమెంట్ తన ట్యాక్స్ ఇన్కంలో తనకు వచ్చిన ఇన్కంలో పెన్షన్ పేమెంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆదాయం పెంచుకోవడానికి కొత్తగా ట్యాక్సులు తీసుకొస్తాడు. మరి కొత్తగా వచ్చిన ట్యాక్సులు ఎవరు కడతాడు? అప్పుడున్న జనరేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే పాతకాలపు ఎంప్లాయీస్ పెన్షన్స్ కోసం ఇప్పుడు తర్వాత జనరేషన్ సఫర్ అవుతుంది. దీన్ని ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటాం. ఒక జనరేషన్ పేమెంట్స్ కోసం ఇంకో జనరేషన్ ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. An argument can be made for enhancing state revenues by further taxation చేసి ట్యాక్స్ రెవెన్యూస్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, స్టేట్ రెవెన్యూస్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అని అనొచ్చు టు ఫండ్ ది స్కీమ్. మరి ఆటోమేటిక్గా దాని భారం ఎవరి మీద? ప్రజల మీద పడుతుంది. ద ఎన్పిఎస్ that has been in place and which allows employees to contribute to their pension corpus from their salaries with matching contribution on the government is more robust. NPSలో strength బాగుంది, more robustగా ఉంది. As this corpus is invested through pension fund managers and eases the state's burden. గవర్నమెంట్ బర్డెన్ అనేది ఈజ్ చేస్తుంది. ఈ మనీ అంతా కూడా పెన్షన్ ఫండ్ మేనేజర్స్ స్టాక్స్లోను ఎక్కువగా గవర్నమెంట్ బాండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. The NPS has built a substantial corpus. ఎనఫ్ అమౌంట్ కూడా ఆల్రెడీ బిల్డ్ అయింది. సబ్స్క్రైబర్ బేస్ కూడా బాగా పెరిగింది. 2004 నుంచి ఇప్పటి వరకు చాలామంది ఎన్పిఎస్లో సబ్స్క్రైబ్ అయ్యారు. ద కాంగ్రెస్ లెడ్ యూపీఏ గవర్నమెంట్ హ్యాడ్ ఇండీడ్ టేకెన్ ఫార్వర్డ్ ద పెన్షన్ రిఫార్మ్స్ బై ద ప్రీవియస్ ఎన్డీఏ రిజిమ్ అండ్ దిస్ ఈజ్ హౌ ద ఎన్పిఎస్ హెస్ బికమ్ రెలవెంట్ ఓవర్ ద ఇయర్స్. అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో పెన్షన్ రిఫార్మ్స్ని, దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్ళింది. యూపీఏ గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో అందుకనే ఎన్పిఎస్ ఈరోజు కూడా రిలవెంట్గా ఉంది. అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు మార్చేయకుండా ముందుకెళ్ళారు. బ్రేకింగ్ ఏ కన్సెన్సస్ ఆన్ పెన్షన్ రిఫార్మ్స్ అంటే అర్థం ఏంటి, అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి ఇద్దరికి కూడా ఒక ఏకాభిప్రాయం ఉండింది కాబట్టి పెన్షన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఓపీఎస్ని ఎన్పిఎస్గా మార్చారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ అండ్ రివర్టింగ్ టు ఓపీఎస్, మళ్ళీ ఓపీఎస్కి వెళ్ళిపోవడం అనేది అమౌంట్స్ టు అన్ ఇంప్రుడెంట్ ఆప్షన్. అది తెలివి తక్కువ పని, అంటే జాగ్రత్త లేని పని, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చేసిన పని కింద అది అవుతుంది. యాజ్ ఇట్ విల్ ఓన్లీ బెనిఫిట్ ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది బెనిఫిట్ అవుతుంది. ఇంక్రీజ్ ద ఫిస్కల్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది, ఆర్థిక భారం పెరిగిపోతుంది ఆఫ్ క్యారీయింగ్ దీస్ పేమెంట్స్ అండ్ టేకప్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్లో మెజారిటీ పోర్షన్ ఈ పెన్షన్ పేమెంట్సే అయిపోతాయి. దేర్ బై కర్టైలింగ్ ఇట్స్ అవుట్లేస్ ఆన్ జనరల్ వెల్ఫేర్ యాజ్ ఎ హోల్. ప్రజల సంక్షేమం కోసం పెట్టే అమౌంట్ అనేది దానివల్ల తగ్గిపోతుంది. దిస్ హోల్డ్స్ గుడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ అలోస్ ఫర్ షార్ట్ టర్మ్ ఎలక్టరల్ డివిడెండ్స్. మీకు దీనివల్ల షార్ట్ టర్మ్లో ఎలక్టరల్ డివిడెండ్స్ వస్తాయి, ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉంటుంది, అందుకని చెప్పి ఈ పని చేసుకెళ్ళిపోతున్నారు. అండ్ క్యాటర్స్ టు దోస్ హూ ఫార్మ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ గవర్నమెంట్ మెషినరీ. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? గవర్నమెంట్ మెషినరీకి బ్యాక్ బోన్ ఎవరు? ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్కి హెల్ప్ అవుతుంది అనే విషయం కరెక్టే. పార్టీలకి ఎలక్టరల్ బెనిఫిట్స్ వస్తాయి, దీన్ని ఉపయోగించడం వల్ల ఎలక్షన్స్లో బాగా బెనిఫిట్స్ పొందుతారు, షార్ట్ టర్మ్ గెయిన్స్ లభిస్తాయి అనేది కరెక్టే. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఓపీఎస్ మంచిది కాదు, ఓవరాల్గా బర్డెన్ పెంచుతుంది, ఫిస్కల్ బర్డెన్ పెంచేస్తుంది, గవర్నమెంట్కి ఇబ్బంది పెడుతుంది. అది సంక్షేమ కార్యక్రమాలకి, డెవలప్మెంట్కి అవసరమైన దానికోసం స్పెండ్ చేయాల్సిన ఫండ్స్ అనేవి తగ్గిపోతాయి దీనివల్ల అనేది ఇక్కడ ప్రధానమైన ఆస్పెక్ట్. సో మీకు 2023లో ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ క్రాష్ కోర్స్ తీసుకొచ్చింది. January 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్రాష్ కోర్స్ క్లాసెస్ January 1 నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు. క్రాష్ కోర్స్లో ఏమున్నాయనేది నేను డీటెయిల్డ్గా ఈ స్లైడ్లో మీకు మొత్తం కనిపిస్తున్నాయి. పాలిటీ, జోగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్, హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఎకానమీ, సర్వే, బడ్జెట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అన్నింటికి అవర్స్తో సహా చెప్పండి. క్రాష్ కోర్స్లో క్రిస్ప్గా ఫాస్ట్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంటైర్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఉంటుంది లాస్ట్ 1 ఇయర్వి. CSAT కూడా ఇందులో ఇంక్లూడెడ్. స్టాటిక్ PYQs ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఎలిమినేషన్ టెక్నిక్స్తో పాటు PYQs ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది 2022 కూడా యాడ్ అవుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా GS అండ్ CSAT కలిపి 34 టెస్టులు అవి కూడా దీంట్లో వస్తాయి. మొత్తం ఇన్ని కలిపి మీకు కేవలం 9,999కి అందిస్తున్నాం. ఇది మీకు వ్యాలిడ్ టిల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మీరు UPSC ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలంటే వీ విల్ కన్సిడర్ దిట్ ఫీజ్. ఈ ఫీజుని కన్సిడర్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ దిస్ ఫీజ్ వ్యాలిడ్ టిల్ 31st December. తర్వాత మీకు
13,000 అవుతుంది. జనవరి 1 తర్వాత వచ్చే వాళ్ళకి ఫీజు విల్ బి 13,000. ఇంకా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇవాళ టాపిక్ పైన ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఎన్పిఎస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2004. అండర్ ఓపీఎస్ 50% ఆఫ్ లాస్ట్ ఆన్ బేసిక్ శాలరీ ఈజ్ పెయిడ్ అవుట్ యాజ్ పెన్షన్. పెన్షన్ అండర్ ఓపీఎస్ ఈజంట్ ఎలిజిబుల్ టు రిసీవ్ డిఏ హైక్స్. డిఎన్ఎస్ అలవెన్స్ హైక్స్ రావు అని చెప్తున్నారు. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. 1 and 2 2 and 3 1 and 3 all. సో యూ హ్యావ్ టు పుట్ యువర్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మరొకసారి జనవరి 1 నుంచి కొత్త బ్యాచెస్ చాలా స్టార్ట్ అవుతున్నాయమ్మా. సీసాట్కి, బ్యాంక్కి, ఎస్ఎస్సికి, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సికి, బ్యాంక్ ఎస్ఎస్సి, ఆర్బీఐకి, క్యాట్కి అన్నింటికి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ క్లాసెస్. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ క్లాసెస్. అండ్ ఫీజు కూడా మీకు 31st December వరకు ఇక్కడ కనిపిస్తున్న ఫీజు, తర్వాత 2,000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. టేక్ కేర్. బాయ్.